నమస్తే కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం. ముందుగా మన ప్రేక్షకులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. వినాయక చవితి అనగానే మనకి ముఖ్యంగా గుర్తొచ్చేది ముంబై అలానే హైదరాబాద్లో ఏర్పాటు చేసే గణేష్ మండపాలు. ఈ మండపాల్లో ముఖ్యంగా మనకి చెప్పుకోదగింది ఖైరతాబాద్ వినాయకుడికి ఇప్పుడు కాదండి, ఎప్పుడో గత 40 ఏళ్ల నుండి చాలా ప్రసిద్ధి. అక్కడ వినాయకుడిని ఏర్పాటు చేసే విధానం కూడా చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ప్రతి ఇయర్ కూడా ఒక అడుగు పెంచుతూనే ఉంటారు కదా అక్కడ గణేశుడి విగ్రహాన్ని. సో ఈ విషయాలన్నీ మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ పవన్ గారు. నమస్తే సార్. మేడం నమస్తే అండి. వెరీ గుడ్ సబ్జెక్ట్ అండి. నిజంగా రేపు వినాయక చవితి మనకి హైదరాబాద్లో గణేశుడి మండపాలు చార్మినార్ దగ్గర నుండి బాలాపూర్ నుండి ఖైరతాబాద్ వరకు అన్ని రకాల మండపాలతోటి కళకళలాడిపోతుంటాయి రోడ్లు కూడా. సో ఖైరతాబాద్ వినాయకుడు అందరిలోకి చాలా స్పెషల్. మనకి 40 సంవత్సరాలుగా ఇక్కడ అంతకు ముందున్న నేను వాళ్ళతో ఒకసారి ఇంటర్వ్యూ చేశాను నేను. సో వాళ్ళు ఎన్టీ రామారావు గారు, అప్పుడు ముఖ్యమంత్రులు, గవర్నర్ గారు, ఈసారి కూడా ఖచ్చితంగా గవర్నర్ గారు ఏదో ఒక కంపల్సరీగా పూజా కార్యక్రమానికి అటెండ్ అవుతారు. మనం మంత్రులు, మినిస్టర్స్ అసలు అందరూ చక్కగా ఎంజాయ్ చేస్తారు. ఖైరతాబాద్ వినాయకుడి దగ్గరికి వెళ్ళి ప్రత్యేకంగా ఎంతోమంది కళాకారులు దగ్గర 3-4 నెలలు శ్రమపడి దేవుణ్ణి తయారు చేస్తారు. విగ్రహం అనటానికి మనసొప్పడం లేదు. ఆ ప్రతిరూపాన్ని వినాయకుడు ప్రతిరూపం అనుకుందాం కాసేపు. ఎందుకంటే సాక్షాత్తు దేవుడు నిలబడ్డట్టే ఉంటుంది వినాయకుడు. అలాగ ఒక 40 అడుగుల వినాయకుడిని అలా మనం చూస్తుంటే నిజంగానే ఒక విశ్వరూపంలో ఆయన అలా ఉన్నారా అనిపిస్తుంది. సో ఖైరతాబాద్ వినాయకుడిని మనకి ఆ నిమజ్జనం టైంలో కూడా లక్షలాది మంది వస్తారండి. దగ్గర 1954 నుండి అని విన్నా నేను కూడా. అంటే మనం పుట్టకముందు 30-40 ఏళ్ల ముందు నుండి కూడా ఆ పరంపర కొనసాగుతుందంటే మీరు చూడండి, ఇట్స్ మోర్ దాన్ 74 years. అంటే 74 సంవత్సరాలుగా జరుగుతుంది. 51వ సంవత్సరం నాకు తెలిసి 71వ సంవత్సరం ఇది, అంతే కదా. సో వెరీ గ్రేట్. అది కాక ప్రతి ఇయర్ రూపం కూడా మారుస్తూ ఉంటారు. అది కూడా చాలా మందికి ఇంట్రెస్ట్ గా ఉంటుంది. ఈ ఇయర్ ఏ రూపంలో పెడుతున్నారు అని చాలా మంది ఇంట్రెస్ట్ గా ఎదురు చూస్తూ ఉంటారు. ఎన్ని అడుగుల విగ్రహం అని. ఇవి ఫస్ట్ అంటే 40 అడుగులు, 40 తర్వాత 41, 45, ఒకసారి 60 అడుగులకు కూడా చేరినట్టుంది విగ్రహం. పెంచుకుంటూ వెళ్ళారు. ఆ తర్వాత మళ్ళీ కొంచెం పర్యావరణానికి కానీ మళ్ళీ నిమజ్జనం దగ్గర ఇబ్బంది అవుతుందనే కొన్ని సూచనలతోటి జిహెచ్ఎంసీ వాళ్ళు, పోలీస్ వాళ్ళ సూచనలతోటి మళ్ళీ తగ్గించుకుంటూ మళ్ళీ వచ్చారు. లాస్ట్ టైం కూడా 50 feet దాకా ఉన్నట్టుంది మనం. సో ఈ విశేషాలు నాకు కొంచెం తక్కువే తెలుసు. అంటే దాని వెనకాల బ్యాక్గ్రౌండ్, వాళ్ళ చరిత్ర గురించి. ఎవరైతే ఫస్ట్ నుండి ఖైరతాబాద్ వినాయకుడిని పెడుతూ వంశపారంపర్యంగా పెడుతున్నారో మనం వాళ్ళకు ఒక్కసారి వినయ్ కుమార్ గారు, రాజ్ కుమార్ గారు, బ్రదర్స్ వాళ్ళు, కమిటీ సభ్యులు, వాళ్ళకొక్కసారి మనం కాల్ చేద్దామండి. మీకున్న డౌట్స్ కూడా మీరు ఒకసారి అడగచ్చు. నేను కాల్ చేసి మీకు ఇస్తాను. సార్, ఖైరతాబాద్ వినాయకుడి గురించి తెలుసుకోవటానికి చేశాం సార్. మీరు ఇప్పుడు ఖైరతాబాద్ వినాయకుడిని ఇట్లాగా మండపాలు ఏర్పాటు చేసి పెట్టడం అనేది ఎన్నాళ్ళ నుండి మొదలైంది సార్? అంటే ఈ యొక్క వినాయకుడిని 1954లో శంకరయ్య గారు ఓకే సార్. అట్లా ఒక్క అడుగు నుంచి అట్లా పెంచుకుంటా ఈ లైబ్రరీ ఉంది కదా మనం గ్రంథాలయం. అవును సార్. లోపల తామిడిలో ఒక అడుగులోనే స్థాపించారు మనము ఫస్ట్ గా 1954లో. ఓకే. అట్లా ఒక్క అడుగు పెంచుకుంటా మధ్యలోకి వచ్చారు మేడం. ఓకే సార్. మీ పెద్దనాన్నగారి ఆధ్వర్యంలోనే ఇట్లాగా ఖైరతాబాద్ ఇలా మండపం ఏర్పాటు చేయటం అనేది మొదలైందని విన్నాం సార్. ఆయన గురించి చెప్తారా? ఓకే. అప్పుడు ఈ లైబ్రరీ కూడా మా పెద్దనే కట్టించారన్నమాట అప్పట్లో. ఓకే. గుడి ఉంటే గుడి ఆ మధ్యలో ఆగిపోయినందుకు మన కౌన్సిలర్ గా ఓడిపోయిందో మన దానికి తర్వాత ఆగిపోయింది. అప్పటి నుంచి అట్లా వినాయకుడిని అక్కడ పెట్టాలని చెప్పేసి అట్లా ఒక్కొక్క అడుగు పెంచుకుంటా 94లో మా పెద్దయ్య గారు చనిపోయిన తర్వాత మా నాన్నగారు సుదర్శన్ గారు ఆమె ఎంబడికి కంటిన్యూ చేసుకుంటా మన 2022లో చనిపోయారు అన్నమాట. ఓకే. ఆ తర్వాత మా తమ్ముడు రాజ్ కుమార్ అని
ఆయన కంటిన్యూ చేసుకుంటూ వచ్చాను. మన రాజ్కుమార్ గారు, నేను, శాంతి రాజు అని ఉంటాను మా మామగారు. ఓకే. వాళ్ళు దాన్ని ఇట్లా పెంచుకుంటే 71 సంవత్సరం వరకు తీసుకొస్తా ఉన్నాం మేడం. ఓకే సార్. సార్ ఇప్పుడు ప్రతి ఇయర్ మనము ఖైరతాబాద్ వినాయకుడిని రకరకాల రూపాల్లో చూస్తూ ఉంటాము. ఈ ఇయర్ వచ్చేసి అలంకారం ఎలా ఉందంటారు? ఈ సంవత్సరం విశ్వవిద్యాలయాన్ని పండితులు గారు ఈ రూపంలో ఇలా పెడితే మంచిగా ఉంటుంది అన్నారు. అంటే ఈ బాంబులు అవి గడబడవుతుంది మేడం భయ్యా. అవును సార్. అందరు శాంతిగా మంచిగా ఉండాలా చేయాలా అని చెప్పేసి కాన్సెప్ట్స్ పెట్టారు మేడం. దశ మహావిద్య గణపతి అని మేడం. ఓకే ఓకే. మరొకసారి చెప్పండి సార్. దశ మహావిద్య గణపతి అని పెట్టారు. ఓహో, దశ మహావిద్య గణపతి. విశ్వశాంతి మహాశక్తి గణపతి మేడం. సారీ, మరొకసారి చెప్పండి సార్. విశ్వశాంతి మహాశక్తి గణపతి అని నామకరణం చేశాం వినాయకుడు. ఓకే సార్. అందరు మంచిగా ఉండాలా చేయాలా అన్నట్టుగా. హైట్ సార్ ఎన్ని అడుగులు సార్ విగ్రహం ఈసారి? ఈసారి 69 మేడం. 69. ఓకే. 69 అడుగులు 71 సంవత్సరం అన్నమాట మేడం. 71 ఏడు కదా. 70 సంవత్సరాలు 70 అడుగులు పెట్టాము. ఓకే. అయితే ఈ సంవత్సరం ఏంటంటే 71 సంవత్సరము 69 అడుగులు వినాయకుడిని స్థాపించాం మేడం. 69 అడుగుల విగ్రహం 71 సంవత్సరాలు అయింది ఇప్పటికి. ఓకే సార్. వాసవి కన్యక పరమేశ్వరి ఒక సైడ్ మేడం, రైట్ సైడ్ లో. ఓకే. మళ్ళా ఎడమ సైడ్కేమో మన గజ్జలమ్మ అదొక అమ్మవారి. అమ్మవారి విగ్రహాలు కూడా అటు ఇటు పెడుతున్నారనమాట. వినాయకుని పాదాల కాడ ఒక జగన్నాథ స్వామి. ఓకే. మన లెఫ్ట్ సైడ్ లోనేమో వాద్రీవ స్వామి అని అమ్మవారి స్వామి చెప్తున్నాం. ఓకే. లక్ష్మీ వాద్రీవ స్వామి అని. ఈసారి మనం ఏ రోజున నిమజ్జనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు సార్? అంటే చంద్రగ్రహణం వచ్చేసి సెప్టెంబర్ 7వ తారీఖున ఉంది కదా, అందుకని ఎట్లంటే మేడం ఇప్పుడు మనకు సెప్టెంబర్ 6 తారీఖు పొద్దున్న నీకు 6 గంటల లోపల సగం టైంకి వెళ్ళిపోతుంది మేడం. ఓకే. 2 గంటల లోపల నిమజ్జనం అయిపోతుంది మేడం. ఓహో, ఓకే సార్. ఓకే సార్. అలానే ఇదివరకు మనకి లడ్డూని తాపేశ్వరం నుండి తెప్పించేవాళ్ళు కదా వినాయకుడికి, ఇప్పుడు లేదా సార్? ఆపేశారా? అంటే ఇంత ముందు ఏం చేశారు మేడం, వాళ్ళ పాప ఎంత బరువుందో అంత లడ్డు అట్లా పెట్టుకుంటూ వచ్చారు ఆయన. ఓకే. అయితే ఈ యొక్క వినాయకుడి 10 రోజులు వేరు. మళ్ళా లడ్డు గురించి ఏంటంటే అంత గద్దలు బస్సు వాళ్ళు ఆలీలు లాఠీ చార్జ్ అది అవుతుంది మేడం. ఓకే. అయితే వద్దని చెప్పారనమాట. తర్వాత ఆయన ఏంటంటే కొద్దిగా లడ్డు తెచ్చి చిన్న లడ్డూలు తెస్తారనమాట. అర్థంలో పెట్టుకొని తీసుకొస్తారు, తెచ్చి పూజ చేసి తీసుకెళ్తారు మళ్ళా. ఓకే సార్. ఈసారి ఎంతమంది భక్తులు దర్శించుకునే అవకాశం ఉందంటారు? లక్షల మంది వస్తారు మేడం. అంటే ఇప్పుడు మనం దానగారు దర్శించిన తర్వాత క్రౌడ్ కూడా పెరిగింది మేడం. అవును. అదేంటంటే అట్లా. ఓకేనండి, చాలా థ్యాంక్స్ అండి. మీరు మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించి చాలా క్లియర్గా చెప్పారు. ఓకేనండి, చాలా థ్యాంక్స్ అండి, ధన్యవాదాలు. విన్నారు కదా పవన్ గారు. అవునవునవును, చాలా ఎక్సలెంట్ ఎక్స్పీరియన్సెస్. 71 సంవత్సరాలుగా వాళ్ళు అప్రతిహతంగా చేస్తున్నారంటే నిజంగా ఆ గణపతిని నిలబెడుతున్న మండప సభ్యులందరి, కమిటీ మెంబర్స్ అందరికి నిజంగా ధన్యవాదాలండి. అవునండి. ఖైరతాబాద్ వినాయకుడి గురించి కమిటీ సభ్యులైన వినయ్ కుమార్ గారు మనకెంతో క్లియర్గా చెప్పారు. సో ఆ డీటెయిల్స్ అన్నీ తెలుసుకున్నాం కదా. సో మీరందరూ వినాయక చవితి బాగా జరుపుకోవాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఇదేనండి ఇవాళ వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, ఎలా అనిపించిందో మాకు కామెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.